ఇంకొక వార్త చూడొచ్చు. బండి అరవింద్కు కేటీఆర్ లీగల్ నోటీసులు. రాజకీయ లబ్ధి కోసమే వ్యక్తిత్వ హననం, 5 రోజుల్లోగా క్షమాపణ చెప్పాలి, లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలకు తప్పవని హెచ్చరిక. ఇక్కడ 3వ పేజీలో చూసుకున్నట్టు అలాగే కేసీఆర్తో పాటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఒక భేటీ అయిన పరిస్థితి. దీనికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మనం భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం పోరాటం చేయాలి అని చెప్పేసి కూడా అక్కడ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి నోటీసులు ఇవ్వాలని కూడా దానికి చెప్పిన పరిస్థితి. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా 5 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మీకు లీగల్గా మేము నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది, మా వ్యక్తితో హనానికి పాల్పడతా ఉన్నారు ఇటు నాయకులు అంటూ కూడా కేటీఆర్ హరీష్ రావు వాళ్ళకి నోటీసులు కూడా పంపిన పరిస్థితి. అదేవిధంగా కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావులు ఆ పార్టీ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరిగింది. కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన అనంతరం పరిణామాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని, దానికి తగిన కౌంటర్ వ్యూహం రూపొందించాల్సిన అవసరమే సుమాలోచనలు తెలిసినట్టు తెలిపింది. ఇంకా పార్టీ శ్రేణిలో అయోమయం లేకుండా స్పష్టమైన దిశానిర్దేశం చేయాలని చెప్పి నిర్ణయించినట్టు సమాచారం. అయితే కేటీఆర్ హరీష్ రావుతో కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూడా ఒక అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి కావాలనే కాంగ్రెస్ పార్టీ మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది, ప్రజల్లో మనల్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది, ప్రజల్లో వ్యతిరేకంగా చూడడానికి, ప్రజల్లో మన యొక్క ఆదరణ తగ్గించేటువంటి వ్యూహాలను చేస్తూ ఉంది అని చెప్పేసి కేసీఆర్ ఆ సమావేశంలో మాట్లాడారు. దీనికి సంబంధించి కావాలనే ఫోన్ ట్యాంపింగ్ అనే అంశాన్ని ముందుకు తీసుకున్నారు. ఫోన్ ట్యాంపింగ్ చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీని కూడా ఖతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడం వాళ్ళ తరం కాదు అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో మాట్లాడడం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, అవన్నీ స్టాటిస్టిక్స్ మాత్రమే. వెళ్దాం, దీనికి సంబంధించి ఎన్ని విచారణలు పోదాం, పాల్గొందాం, వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు, అది తిప్పడం మాత్రమే ఉంటుంది. కానీ మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ పార్టీ వీటిపైన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నజర్ వేయాలి. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖచ్చితంగా మనందరం తిరగాలి, ప్రచారం చేయాలి. మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ ఇక్కడ గెలిపించుకోవాలి. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మాత్రం ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగిరేయడం కోసం ఖచ్చితంగా అందరం కృషి చేయాలి, పని చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ కేటీఆర్ అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇవి ఇందులో వార్తలు. దీనికి సంబంధించి